ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. కీర్తన గ్రంథము 109వ కీర్తన 4వ చరణం. ఐ రిటర్న్ ఫర్ మై ఫ్రెండ్షిప్, దే అక్యూజ్ మీ బట్ I am a man of prayer. Psalms chapter 109 verse 4. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కృపగల దేవుడు ఎప్పుడునూ ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ మితిలేనిది, ఆయన ప్రేమ నిష్కపటమైనది. మనము ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ఇంకా పాపములో ఉండగానే కలువరిలో ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుణ్ణి ఇంకా ప్రేమించలేని వారు, ఆయన్ను ఇంకా ఆరాధించలేని వారు, ఆయన త్యాగాన్ని గుర్తించలేని వారు అనేక మంది ఉన్నారు. గుడ్ ఫ్రైడే రోజున అందరము జ్ఞాపకం చేసుకుంటాం ఎలా ఆయన సిలువ వేయబడ్డాడో అని. ఆయన సిలువ వేయబడింది ఒక్క యూదుల కోసమో లేదా ఇజ్రాయెల్ కోసమో కాదు, సర్వ మానవాళి కోసం ఆయన రక్తము చిందించాడు. సర్వ మానవాళి అంటే అన్ని రకాల భాషలు మాట్లాడేవారు, అన్ని దేశాల ప్రజలు, అన్ని మతాల వారు, అందరి కోసం ఆయన సిలువ వేయించుకున్నాడు. అనగా ఆయన ప్రేమ ఏంటో మనకు చూపించాడు. అటువంటి యేసయ్య ప్రేమకు ప్రతిగా మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేమిస్తున్నావు? ఆయన నీ దగ్గర నుండి ఆశించే ప్రతిఫలము ఏంటి? ధనమా, అర్పణల, దహన బలులా? ఇవేవి కాదు. ఆయన నీ దగ్గర నుండి హృదయమును కోరుకుంటున్నాడు. నీ హృదయము కోరుకోవడం అంటే ఆయన చెప్పినట్లుగా జీవించడమే. ఆయన చెప్పినట్లు జీవించడం అనేది ఆయన లాభం కోసం కాదు, ఆయనకేదో వస్తుందని కాదు, మనము ఆనందంగా జీవించడానికేనండి. కానీ అనేక మంది ఆయన్ను ఈ రోజున తృణీకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అవమానిస్తున్నారు, చీదరించుకుంటున్నారు. అయినా సరే యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? స్టిల్ ఇప్పటికీ ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. అటువంటి ప్రేమ గల హృదయము కేవలం మనము నమ్మిన యేసయ్య దగ్గరే ఉంటుంది. ఈ రోజున లేఖనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరికీ సహాయం చేస్తున్నాను, అలసట అనుకోకుండా, బరువు అనుకోకుండా, లాభము నష్టము ఏమి చూడకుండా నేను అందరి ఎడల ప్రేమ స్వభావమును కలిగి ఉంటుంటే దానికి ప్రతిగా నా మీద పగ పెంచుకుంటున్నారు దేవా అని దేవునికి మొరపెడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు బహుశా సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. నీవు ప్రేమిస్తున్నావు, అయినా నీకు వ్యతిరేకతే వస్తుందేమో. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని గుర్తించకపోగా నిందిస్తున్నారేమో. నీ పిల్లలు నిన్ను లెక్క చేయకుండా తృణీకరిస్తున్నారేమో. నీవు జాలిపడి హెల్ప్ చేస్తుంటే నీదే తప్పు అని నిన్ను అవమానపరుస్తున్నారేమో. నీ యొక్క ప్రేమను అలుసుగా తీసుకుంటున్నారు. కానీ నీ హృదయం ఏంటో గుర్తించలేని స్థితిలో నీ ఎదుట వారు ఉన్నారేమో. ఆ బాధ, ఆ వేదన ఆ రోజున దావీదు కూడా అనుభవించాడండి. మంచికి మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు, సహాయానికి ప్రతిగా సహాయము చేయకపోగా నష్టం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి శత్రుత్వము కొనుక్కున్నట్లే ఉంటుంది కొంతమంది పరిస్థితి. అప్పు అడిగితే, బ్రతిమాలితే, వేడుకుంటే డబ్బిస్తే తిరిగి ఇస్తాను అనే సమయానికి మనం అడిగితే ఎంతోమంది శత్రువులు అవుతుంటారు కదా. అప్పటి వరకు నీవు దేవుడు లాంటోడివి, దేవుడు లాంటి దానివి అన్నవారే దయ్యం అంటారు. ఇది మనుష్యుల యొక్క సహజ స్వభావం. దాని గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం లేదండి. ఏం చేయాలండి మరి? ఎలా ఈ సమస్య పరిష్కారం? ఎలా పగబట్టిన వారి నుండి తప్పించుకోవాలి? ఎలా వారు మిత్రులుగా మారుతారు? ఎలా వారు మనల్ని తిరిగి ప్రేమిస్తారు, అర్థం చేసుకుంటారు అంటే దావీదు భక్తుడు మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మానక ప్రార్థన చేయుచున్నాను అని. నన్ను ఇలా చేస్తావా అని పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలని అనుకోలేదు. నేనేంటో చూపిస్తాను అని ఆరాటపడిపోలేదు. ప్రార్థన చేస్తున్నాడు అని మనకు చెబుతున్నాడు. అది కూడా మానక ప్రార్థన చేస్తున్నాడు. వారు మారే వరకు
వారికి జ్ఞానం వచ్చేంత వరకు, వారి యొక్క హృదయము మెత్తనయ్యేంత వరకు దావీదు ప్రార్థిస్తున్నాడు. ఈ సమయంలో నీవు కూడా చేయాల్సింది మరేంటో కాదండి, ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తుంటే ఆయనే కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థించడం మానకు, అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, భూమిని ఆకాశమును నీ నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడవు తండ్రి. సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడవు. చనిపోయిన వారిని సైతము అయా తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడవు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు అయా మంచి చేస్తున్నప్పటికీ చెడు వారి జీవితంలో ఎదురవుతున్నట్లయితే, అదేవిధంగా ఎంతో మందిని వారు ప్రేమిస్తున్నప్పటికీ నా తండ్రి ప్రేమకు ప్రతిగా శత్రువులయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి కూడా మీరు విడుదలనిచ్చి వారికి జయమిస్తానని, అయా వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు అనుగ్రహిస్తారని, అదేవిధంగా నా ప్రభువ అయా మేము వారి కొరకు విసుగక ప్రార్థన చేయాలని, అయా మరి ప్రార్థన మానకుండా వారి నిమిత్తము మేము మొరపెట్టాలని, వారిని శపించకుండా, వారిని దూషించకుండా, వారిని ద్వేషించకుండా అయా ప్రేమ కలిగి మేము అయా మీ పాద సన్నిధిని వారిని బట్టి మొరపెట్టాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారయ్యా. అందును బట్టి వందనములు, స్తోత్రములు ప్రభా. అయా అనాథలను ఆదుకునే దేవుడవు, అభాగ్యులను ఆదరించేవాడవు ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. విధవరాల పక్షాన మీరు న్యాయములు తీర్చండి నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ నిమిత్తము వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయా వారిని మీరే స్వస్థపరచండి, మీరే బలపరచండి, మీరే ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో తండ్రి వారికి అనుకూలంగా రిజల్ట్ వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో వారికి ఉన్నటువంటి ఆ యొక్క కోర్టు సమస్య, ల్యాండ్ సమస్య నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా యవన బిడ్డల నిమిత్తము మొరపెడుతున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభువా. యవన వయసులోనే నా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవాలి, రక్షణ మార్గంలో అయా మరి తండ్రి యవన బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ఏ పనులు చేసుకుంటూ ఉన్నారో ఆ పనులలో తండ్రి వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి. చేతి పనులను స్థిరపరచండి అయా. వారిని తండ్రి మీకు ఆశీర్వాదకరంగా మలుచుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో ప్రభా రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసు లేక ఉన్నారో మారు మనసును వారికి అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సువార్థికులుగా ఉన్నారో నా ప్రభా వారి యొక్క సువార్త సేవను ఆశీర్వదించండి. మిషనరీస్ని మీరు దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి అయా మరి తండ్రి. మీ యొక్క రక్తములో కడగబడినటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను తండ్రి మీరు ఏర్పాటు చేసుకోండి అయా. మీ సంఘములో చేర్చబడేటువంటి విధముగా తండ్రి ప్రతి బిడ్డను హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. వారి ప్రయాణం అంతటిలో తండ్రి క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగిన హృదయముతో అయా మరి తండ్రి అయా మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించండి అయా. వారిని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి మెండైన దయతో కృపతో ఆయన మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలించి విస్తరింపచేయునుగాక.